ఏలూరు జిల్లాలో మార్చి 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ రత్నప్రసాద్ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ న్యాయ వ్యవస్థ ఆదేశాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 4000 కేసుల వరకు కక్షిదారులు రాజీ చేసుకునే వెసులుబాటు ఉందని అన్నారు. అంతేకాకుండా గతంలో జరిగిన లోక్ అదాలత్తో 6000 కేసుల వరకు కక్షిదారుల నుంచి రాజీ కుదిర్చినట్లు తెలిపారు. పోతా ఉంది నేషనల్ లోక్ అదాలత్. మరి దానికి సంబంధించి ఇప్పటి వరకు 4000 పైచిలుకు కేసులు, అన్ని రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని గుర్తించడం జరిగింది అన్ని కోర్టులలో కూడా. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కక్షిదారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క లోక్ అదాలత్లో మొత్తంగా ఒక 11 మండలాల్లో, 10 మండలాల్లో మరియు ఏలూరులో కలిపి 11 చోట్ల ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి గతసారి జరిగిన లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు 5000 పైచలు కేసులు సెటిల్ అవ్వడం జరిగింది. ఈసారి కూడా యాక్సిడెంట్ కేసులు, అదేవిధంగా మ్యాట్రిమోనల్ కేసులు, రాజీ పడదగ్గ అన్ని కేసులు కూడా ఈసారి పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. 154 కేసులు ఇప్పటి వరకు ప్రీ సిట్టింగ్స్ ద్వారా సెటిల్ అయినాయి. అదేవిధంగా యాక్సిడెంట్ కేసులు వచ్చేసి ఒక 34 వరకు ప్రీ సిట్టింగ్స్ ద్వారా సెటిల్ అయినాయి. మరి వాటిల్లో అవార్డు పాస్ చేయాల్సి ఉంది. ఈసారి ముఖ్య గమనిక ఏంటంటే కక్షిదారులకి జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 5వ రోజు అంగన్వాడీ కార్యకర్తలు నాటకీయ పద్ధతిలో సంసిద్ధత కార్యక్రమాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రకాశం జిల్లా పూర్వ ప్రాథమిక పాఠశాలకు అంగన్వాడీ కేంద్రంలోని సౌకర్యాలను, సాంప్రదాయాలను వివరిస్తూ విద్యా విలువలను చాటి చెప్పారు. ప్రజాప్రతినిధులు, పిల్లలు, తల్లులు, గురువులు అన్ని పాత్రలను పోషించి అంగన్వాడీ వ్యవస్థపై అవగాహన కలిగించారు. అందుకని తల్లులను, వాళ్ళ పిల్లలను ఆహ్వానిస్తున్నాము.